ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు మా జున్ను వాళ్ళ ఇంట్లో హోమ్ టూర్ చేయబోతున్నాం. మా బామ్మగారు ఉన్నారు. హాయ్ చెప్పండి బామ్మగారు. హాయ్. ఇదిగో మా అర్జున్ అంకుల్. ఇలా రండి. మనీషా, ఫోన్ తీసుకురమ్మంటే పేరెంట్ అనుకొచ్చినట్టు వస్తావేంటి? కొంచెం ఫాస్ట్ గా రా. నీకు పని చెప్తే చాలు, నీకు చేయడం కూడా చేత కావడం లేదు. ఇక మా నాన్న బిజినెస్ లో ఏం హెల్ప్ చేస్తావో ఏంటో. లక్కీ, టైం నీ వైపు ఉంది కాబట్టి తూనిగిలా ఎగిరెగిరి పడుతున్నావు. టైం నాకు వస్తుంది, అప్పుడు చెప్తాను. నీ తూనిగి రెక్కలు కట్ చేసి పడేస్తాను. ఛా, ఈ సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. వీడియో వెళ్ళడం లేదేంటి? జున్ను, లక్కీ వీడియో పంపించిందా? ఇంకా పంపించలేదు టీచర్. జున్ను, వైజాగ్లో ఎంతకాలం నుంచి ఉంటున్నారు? మేము ఇక్కడికి రీసెంట్ గానే షిఫ్ట్ అయ్యాం టీచర్. నేను స్కూల్లో జాయిన్ అయినప్పుడు పరిచయం అయ్యారు కదా, అంతకు ముందే వచ్చాం. మరి అంతకు ముందు ఎక్కడుండేవాళ్ళు? అంతకు ముందు మేము ఢిల్లీలో ఉండేవాళ్ళం. తర్వాత బిజినెస్ కోసం వైజాగ్ వచ్చేసాం. ఓ. మరి మీ అమ్మ ఏం చేస్తూ ఉంటారు? అర్జున్ బాబా ఆఫీస్లోనే అమ్మ కూడా పనిచేస్తుంది. అదేంటి నువ్వు అర్జున్ బాబా అంటున్నావు? అర్జున్ గారు మీ ఫాదర్ కదా? అయ్యో టీచర్, అర్జున్ బాబా మా నాన్నగారు కాదు. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అంతే. మరి అర్జున్ గారు ఫాదర్స్ డే రోజు నీ ఫాదర్లా వచ్చారు కదా? నాకు ఫాదర్ లేడు కదా, అందుకే ఫాదర్ ప్లేస్ లో అర్జున్ బాబా వచ్చాడు. జున్ను, పద వెళ్దాం. అంటే మీ అమ్మగారు అర్జున్ గారు ఇద్దరు భార్యాభర్తలు కాదా? అదే కదా టీచర్ నేను చెప్తున్నాను, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. నాకు అమ్మ మాత్రమే ఉంది, నాన్న లేడు. మరి మీ నాన్న ఏమయ్యారు? ఏమో నాకు తెలీదు, మా అమ్మని వదిలేసినట్టున్నారు. అందుకే ఆయనంటే నాకు కోపం, అసహ్యం. మీ నాన్నని నువ్వెప్పుడైనా చూసావా? మా అమ్మ నాకు చూపించలేదు, చూపించమని నేను కూడా అడగలేదు. అసలు మా నాన్నని చూడడమే ఇష్టం లేదు. జున్ను వాళ్ళ అమ్మగారి స్టోరీ చాలా మిస్టరీగా ఉంది. పేరేమో లక్ష్మి, అర్జున్ గారికి భార్య కాదు. అసలు తన భర్త ఎవరు, తన నాన్నెవరో జున్ను కూడా తెలీదు. ఫోటోలు వీడియోలు అస్సలు తీయించుకోదు, నలుగురిలోనూ కలవదు. ఇవన్నీ ఎందుకో తేడా కొడుతున్నాయి. తనే అక్కయ్యే అవకాశం ఉంటుందా? జున్ను, ఇప్పుడే వస్తానుండు. వావ్, జాను కాల్ చేస్తుంది ఏంటి? మేడం గారికి అప్పుడప్పుడు నా మీద కూడా మనసు మలుతుందా? నాతో కూడా మాట్లాడాలనిపిస్తుందా? హలో వివేక్, ఎక్కడున్నావు? కొంచెం పనుండి బయటకు వచ్చాను జాను. అర్జెంటుగా నేను కలవాలి, నీతో మాట్లాడాలి. నిజంగానా?
దేని గురించి ఏం మాట్లాడాలి? అవన్నీ నేను నేరుగా కలిసి చెప్తాను. అర్జెంటుగా నువ్వు బయలుదేరి వచ్చేసి. సరే, ఎక్కడికి రావాలి? నేను ఇప్పుడు జున్ను వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నువ్వు నేరుగా ఇక్కడికి వచ్చేసి. సరే జాను, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. బాబు మిత్ర, ఆ అమ్మాయి తల మీద ఉన్న కలశాలని ఒక్కొక్కటి నీ చేత్తో తీసి అక్కడ పెట్టు నాయనా. అలా పెట్టు. అమ్మా, ఈ 5 ముత్తైదువులకి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తరువాత వాళ్ళు వడ్డించే ప్రసాదాన్ని నువ్వు భుజించాల్సి ఉంటుంది. వీటన్నిటికంటే ముందు ఈ ఆలయం దగ్గరలో సౌగంధ వృక్ష పత్రాలుంటాయి. వాటిని సేకరించి వాటిల్లో ప్రసాదం తినడానికి అనువుగా ఒక పెద్ద ఆకుని నీ చేతులతో నువ్వే కుట్టుకోవాలి. దానిలోనే నువ్వు ప్రసాదం ఆరగించాలి. సరేనా? అలాగే దీక్షితులు గారు. బాబు మిత్ర, నువ్వు కూడా ఆమెకు సహాయంగా వెళ్ళు. సరే దీక్షితులు గారు. ఏమండి, చూసుకోవాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.